ఒక తోడేలు ఈ కంగారు వెంట పడుతుంది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు తన బ్యాగ్ లో ఉన్న బేబీ కంగారును అక్కడే వదిలేస్తుంది ఆ కంగారు. దాని తర్వాత జరిగిన సీన్ చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోతుంది. అసలు స్టోరీలోకి వెళ్తే తోడేలు భయంతో కంగారు దాని శక్తికి మించి పరిగెడుతుంది. ఆ స్పీడ్ లో తన బ్యాగ్ లో ఉన్న బేబీ కంగారు పడిపోతుందో లేక పడేసిందో తెలియదు కానీ తల్లి కంగారు మాత్రం బేబీని పట్టించుకోకుండా అక్కడి నుండి పారిపోతుంది. పాపం బేబీ కంగారు క్రింద పడి లేచి తేరుకునే లోపే తోడేలు వచ్చేస్తుంది. ఈ రోజుకు లంచ్ ఈజీగా దొరికింది అనుకున్న తోడేలుకు చుక్కలు చూపిస్తుంది బేబీ కంగారు. తోడేలు నుంచి తప్పించుకోవడానికి దాని శక్తికి మించి పరిగెడుతుంది బేబీ కంగారు. దాదాపు 10 నిమిషాల తర్వాత తోడేలుకు అర్థమవుతుంది దీనితో పెట్టుకుంటే లంచ్ కాదు కదా డిన్నర్ కూడా చేయలేను అని. అయితే అసలు కహానీలో ట్విస్ట్ అది కాదు. బ్రతుకు పోరాటంలో గెలిచి తన తల్లి దగ్గరకు చేరుకున్న బేబీ కంగారుని చూసి ఆ తల్లి సంతోషం, తన తల్లి చెంతకు చేరిన ఆ పిల్ల సంతోషం, ఆ ఎమోషన్స్ ను మాటల్లో చెప్పలేము. నిజంగా ఈ సీన్ చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అడవిలో దేనిదైనా దుర్భర జీవితం ఉంది అంటే అది జింకదే. దాని ప్రాణానికి విలువే లేదు అడవిలో. ఎందుకంటే వాటి జీవితం ప్రతి నిమిషం ఒక సవాలుగా మరియు దయనీయంగా ఉంటుంది. అడుగడుగునా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. అవి ఎక్కడికి వెళ్లినా వాటిని వేటాడేందుకు ఏదో ఒక క్రూర మృగం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక దగ్గర చీతా ఉంటే మరో దగ్గర హైనాస్, మరో దగ్గర పులులు, సింహాలు, అడవి కుక్కలు, చివరకు ఈగల్స్ కూడా వీటిని వేటాడుతాయి. కానీ ఈ వీడియో మాత్రం నా హృదయాన్ని కదిలించింది. ఇక్కడ జింక పిల్ల నీటిలో పడిపోతుంది. ఆ నీటిలో ఉన్న ముసళ్ళు ఆ జింక పిల్లను తినేందుకు స్పీడ్ గా దాని వైపు వెళ్తూ ఉంటాయి. అప్పుడు తల్లి జింక తన పిల్లను కాపాడుకునేందుకు తనే ముసళ్లకు ఆహారంగా మారిపోతుంది. అడవిలో 2 అత్యంత శక్తివంతమైన జంతువులు అయిన కింగ్ కోబ్రా మరియు టైగర్ల మధ్య జరగబోతున్న ఫైట్ ని చూడబోతున్నాం. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాము. ఇక టైగర్ ఒక శక్తివంతమైన మరియు చురుకైన క్రూర మృగం. పులి యొక్క శక్తి మరియు చురుకుదనంతో క్షణాల్లో కింగ్ కోబ్రాను చంపగలదు. అదే సమయంలో కింగ్ కోబ్రా కూడా తన విషంతో పులిని చంపగలదు. కానీ ఇక్కడ పులి ఫైట్ చేయడానికి బదులు వెనకడుగు వేస్తుంది. అయితే పులి అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు కానీ ఒక డైలాగ్ మాత్రం కరెక్ట్ గా సరిపోతుంది. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప.